అయితే మొదటి ప్రశ్నకు సమాధానం అవును. 13/2024 సంవత్సరంలో జీవో నంబర్ 43 పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా పెన్షన్ మొత్తాన్ని వృద్ధాప్యం, వితంతులు, చేనేత, తల్లిదండ్రుల కార్మికులు, వర్తకారులకు, ఒంటరి మహిళలకు, సాంప్రదాయ చర్మకారులకు, ట్రాన్స్జెండర్స్, పర్సన్స్ లివింగ్ విత్ హెచ్ఐవి, డప్పు కళాకారులకు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం, అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ పెంచడం, అంతేకాకుండా బయోలెటరల్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ మరియు కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వ్యక్తులకు 5,000 నుంచి 10,000 రూపాయల పెన్షన్ పెంచడం, అంతేకాకుండా పక్షవాతంతో లేదా ఇంద్రాల బలహీనతతో లేదా యాక్సిడెంట్స్ బాధితులైనటువంటి వారు ఎవరైతే బెడ్ రిడన్ ఆర్ వీల్ చైర్ పరిమితమైన వ్యక్తులకి 5,000 నుంచి 15,000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం 65,18,496 పెన్షన్లు మంజూరు చేయబడినవి. సుమారు 15,185 కోట్ల మొత్తాన్ని గత 4 నెలలుగా అంటే జూలై 1వ తారీఖు నుంచి నవంబర్ 2వ తారీఖు వరకు పెన్షన్ నిమిత్తమే ఖర్చు చేయడం అయినది. ధన్యవాదాలు. పేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎన్టీ రామారావు గారు 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ పెన్షన్ పథకం ఇవాళ 4,000కి చేరింది. అధ్యక్ష, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడిసిన్స్ కొరకు లేకపోతే కష్టకాలం ఉన్నప్పుడు ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకం ఒక అద్భుతమైన పథకం. అధ్యక్ష, ఆ రోజు 70 రూపాయలతో స్టార్ట్ అయిన పథకం తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేరింది. అధ్యక్ష, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దాన్ని 2,000 చేరింది. అధ్యక్ష, గత ప్రభుత్వం 250 అంటూ దాని ద్వారా 3,000 తీసుకెళ్తే ఒకేసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే వేరేసంతా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అధ్యక్ష, ఇచ్చిన మాట ప్రకారం దాన్ని 4,000 ఒకేసారి చేస్తూ అలాగే వేరేసి కూడా కలిపి 7,000 ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్ష, అలాగే అధ్యక్ష ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వంలో చాలా మంది కూడా మీరు గ్రహిస్తే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా తీయడంతో పాటు చాలా మందిని ఉద్దేశపూర్వకంగా తీశారు. అధ్యక్ష, పెన్షన్ నుంచి ఈ రోజు వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధ్యక్ష, ముఖ్యంగా 1000 ఎస్ఎఫ్టీ ఉంటే చిన్న సిటీస్ లో అయితే 1000 ఎస్ఎఫ్టీ దాటితే ఆ పెన్షన్ లేక రావట్లేదు. అధ్యక్ష, ఇద్దరు పిల్లలు ఉంటే కింద ఒక ఫ్లోర్ పైన ఫ్లోర్ ఉన్నా కూడా అది 1000 ఎస్ఎఫ్టీ దాటుతారు. అధ్యక్ష, అలాగే అవుట్ సోర్సింగ్ చిన్న ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా 1000 అంటే 12,500 శాలరీ ఉన్నా కూడా అలాగే వెళ్తుంది. అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే అధ్యక్ష సింపుల్ గా చెప్పాలంటే పెన్షన్ ని తీయడం రీజన్ కూడా చెప్పకుండా తీసేసి చాలా ఉన్నాయి. అధ్యక్ష, అసలు రీజన్ కూడా చెప్పడం చాలా ఉన్నాయి. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారిని అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఆ విధంగా అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి కొత్తగా పెన్షన్స్ మళ్ళీ మనం ఇస్తున్నామా లేదు కొత్త పెన్షన్స్ కూడా మళ్ళీ మనం ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నాం? చాలా మంది పెన్షన్లు అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, కొత్త పెన్షన్ మనం ఎప్పుడు ఇవ్వబోతున్నాం? అన్యాయం జరిగిన వాళ్ళకి మనం ఏమన్నా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, నెక్స్ట్ ఈ పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000గా అధికారంలోకి రాగానే చేశారు. ఇది గొప్ప రికార్డ్, ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష ఇది. ఎందుకంటే ప్రతి నెల దాదాపు 65 లక్షల కుటుంబాలకి 4,400 కోట్ల రూపాయలు తూచం తప్పకుండా పొద్దు కొనికే లోపే ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతుంది. ఇది నిజంగానే ఒక రికార్డ్ సృష్టించారు ఆయన. కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో
మన టీడీపీ కార్యకర్తల మీద కక్ష కట్టి చాలా మందికి రావాల్సిన పెన్షన్ ని తొలగించడం జరిగింది. మనం ఎన్నికల సమయంలో చాలా మందికి హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పెన్షన్లు మళ్ళీ తిరిగి మంజూరు చేస్తాము అని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకి ఇది అడుగుతున్నాను అధ్యక్ష. ఇది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా? అధ్యక్ష, వైసీపీ హయాంలో చాలా మంది అనాథులకి కూడా ఈ పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా ఒకసారి రీవెరిఫై చేసి అర్హులకు మాత్రమే అందేలా చూసుకోవాలని ఒకటి కోరుతున్నాను అధ్యక్ష. మూడో విషయం అధ్యక్ష, ఈ 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ మేనిఫెస్టోలో మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇక సదన్ క్యాంపుల అధ్యక్ష, మామూలుగా ఇది పర్సెంటేజ్ సర్టిఫికేట్ సదన్ క్యాంపులు బాగా లేట్ చేస్తున్నాయి అధ్యక్ష. ఈ వికలాంగులకు ఇచ్చే పర్సెంటేజ్ సర్టిఫికేట్ అది ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక హెడ్ క్వార్టర్స్ లో ఒక సదన్ క్యాంప్ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు పడే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. ఈ ప్రశ్నలందరికీ మీ ద్వారా మంత్రివర్యులు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనము వెళ్తూ ఉన్నాము. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు యాక్చువల్ గా పెన్షన్ దేంట్లో లేరు. గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళందరికీ కూడా చాలా మందికి పెన్షన్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా చాలా మంది బాధపడుతున్నారు పెన్షన్ తోటి. కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి. సో మేము సచివాలయంకి వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి ఆపుతారు అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించడం లేదు. కాబట్టి ప్రజలు చాలా మంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ల గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీ ద్వారా దీనికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.